అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు మనము బైబిల్లోని ఒక స్టోరీ తెలుసుకుందాం. మరి దేవుడు చెడ్డవారిని కూడా విడిచిపెట్టువాడు కాదు. మనం ఏ పరిస్థితిలో ఉన్నా మనల్ని చూస్తున్న దేవుడు ఉన్నాడు. అయితే మనము లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. అందరికీ తెలిసిన స్టోరీ కావచ్చు, కానీ దేవుడు ఒక్కొక్క స్టోరీ ద్వారా, ఒక్కొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడతారు. అయితే కయ్యూను స్టోరీ తెలుసుకుందాం. మరి ఆదాము అవ్వ పిల్లల స్టోరీ తెలుసుకుందాం. ఒకప్పుడు ఈ భూమిపై మొదటి కుటుంబం జీవించేది. ఆ కుటుంబంలో 2 అన్నదమ్ములు ఉన్నారు. పెద్దవాడు కయ్యూను, చిన్నవాడు హేబేలు. కయ్యూను చిన్నప్పటి నుంచి పొలంలో పనిచేసేవాడు. మట్టి తవ్వడం, విత్తనాలు వేయడం, చెమట కార్చడం అతని జీవితం అంతా కష్టమైన పని చేసేవాడు. హేబేలు మాత్రం గొర్రెలను కాపాడేవాడు, గొర్రెలను కాచుకునేవాడు. అతని పని కాస్త సైలెంట్గా ఉండేది. తన మరి అనేక చోట్ల అడవిలలో వెళ్తూ తను గొర్రెలు కాచుకునేవాడిగా ఉన్నాడు. గొర్రెలతో మాట్లాడుతూ వాటిని కాపాడుతూ అతనిలో ఒక ప్రశాంతత ఉండేది. హేబేలులో మాత్రం. ఇద్దరు దేవుణ్ణి నమ్మేవాళ్ళే, ఇద్దరు దేవుణ్ణి ప్రేమించేవాళ్ళే. అయితే ఒకరోజు దేవునికి బలి ఇచ్చే సమయం వచ్చింది. మరి వారు చేస్తున్న పనులలో దేవునికి కానుక ఇవ్వడానికి వారికి 2 ఆలోచన కలిగి కయ్యూను హేబేలు వచ్చారు. అయితే కయ్యూను తన పొలంలో పండిన పంటను తీసుకొని వచ్చాడు. తాను కష్టపడి పండించిన ఫలాన్ని దేవునికి అర్పించాడు. అతని మనసులో ఒక ఆశ ఉంది. దేవుడు నన్ను గమనిస్తాడు, నేను అర్పించిన కానుకను దేవుడు స్వీకరిస్తాడని కయ్యూను మనసులో ఆశ ఉంది. హేబేలు కూడా వచ్చాడు. తన గొర్రెలలో మొదటి పిల్లను తీసుకొని వచ్చాడు. దానిని ప్రేమతో దేవునికి అర్పించాడు. అయితే మరి కయ్యూను హేబేలు ఇద్దరు దేవునికి అర్పణలు అర్పిస్తున్నారు. ఆ రోజు దేవుడు హేబేలు బలిని అంగీకరించాడు, కానీ కయ్యూను బలిని అంగీకరించలేదు. అయితే కయ్యూను అక్కడే నిల్చోచున్నాడు. ఏం జరిగిందో అతనికి అర్థం కాలేదు. ఆ క్షణం దేవుడు, నేను బలి అర్పించాను, మా తమ్ముడు బలి అర్పించాడు, మరి నా బలి ఎందుకు తీసుకోవడం లేదని తను ఆలోచిస్తున్నాడు. నేను కష్టపడలేదా, నేను తప్పు చేశానా అనే ప్రశ్నలు అతని మనసులో తిరుగుతున్నాయి. కోపం వచ్చింది, బాధ వచ్చింది, అవమానం అనిపించింది కయ్యూనుకు. అప్పుడే దేవుడు కయ్యూనుతో మాట్లాడుతున్నాడు. కయ్యూను, నీ ముఖం ఎందుకు ఇలా మారింది? నీవు మంచి పని చేస్తే నిన్ను కూడా నేను అంగీకరిస్తాను, కానీ జాగ్రత్త, పాపం నీ దగ్గరే ఉంది, నీవు దానిపై ఆధిపత్యం కలిగి ఉండాలి అని దేవుడు కయ్యూనుతో మాట్లాడుతున్నాడు. దేవుడు కయ్యూనుని శిక్షించలేదు, కేవలం హెచ్చరించాడు. తనని సరిచేయాలని దేవుడు ఆశపడ్డాడు. కానీ కయ్యూను ఆ మాటను పూర్తిగా వినలేదు. అతని మనసును అప్పటికే భారముగా ఉంది. తను దేవుడు మాట్లాడుతున్న దేవుని మాటలను నిర్లక్ష్యం చేసేవాడు ఉన్నాడు కయ్యూను. హేబేలు మాత్రం ఏమీ మాట్లాడలేదు. అన్న ముందు తాను గొప్పవాడినన్నట్లు ప్రవర్తించలేదు. కానీ అదే మౌనం కయ్యూనికి మరింత బాధగా ఉంది. హేబేలు ఎంత మాత్రము తను గర్వించలేదు. దేవుడు నా బలిని అంగీకరించాడు అని తను ఏమాత్రము గర్వించలేదు. ఒకరోజు కయ్యూను హేబేలు దగ్గరకు వచ్చి అన్నాడు, అన్న, పొలానికి వెళ్దాము, పొలంలో 2 ఉన్నారు, ఎవరు లేరు. అప్పుడు కయ్యూను లోపల దాచుకున్న కోపం బయటికి వచ్చింది. ఒక్క క్షణము తన అన్ననే మర్చిపోయాడు. చేతులు వణికాయి, కోపం కళ్ళను మూసివేసింది. ఆ ఒక్క క్షణంలో హేబేలు ప్రాణం పోయింది. నిశ్శబ్దం, చుట్టూ పొలము, మధ్యలో రక్తము. మరియు కయ్యూను కొద్దిసేపటికి దేవుడు మళ్ళీ మాట్లాడాడు. కయ్యూను, నీ సహోదరుడు హేబేలు ఎక్కడా? కయ్యూను సమాధానమిచ్చాడు, నాకు తెలియదు, నేను నా సహోదరుని కాపరిగా ఉన్నానా అని కయ్యూను దేవునితో కోపంగా మాట్లాడతాడు. ఈ మాట అహంకారం వలన వచ్చిన మాట కాదు, ఇది భయముతో, బాధతో తన చేసిన పనిని అర్థం చేసుకున్న మనిషి మాట. దేవుడు అన్నాడు, నీ సహోదరుని రక్తం నేల నుంచి నాకు మొరపెడుతుంది. కయ్యూను భయపడ్డాడు. తన జీవితం ముగిసిందనుకున్నాడు కయ్యూను. కానీ ఆశ్చర్యం ఏమిటంటే దేవుడు కయ్యూనును చంపలేదు, శిక్ష ఇచ్చాడు. కానీ అతన్ని కాపాడే గుర్తు కూడా పెట్టాడు. ఎవరైనాను కయ్యూనును చంపకూడదని దేవుడు అతనికి రక్షణ ఇచ్చాడు. దేవుడు మనకు ఒక విషయం అర్థమవుతుంది. అప్పుడు ఒక విషయం మనకు అర్థమవుతుంది. దేవుడు హేబేలు మాత్రమే ప్రేమించట్లేదు, కయ్యూనును కూడా ప్రేమిస్తున్నాడు. కయ్యూను చేసిన పని తప్పు, కానీ దేవుడు అతన్ని పూర్తిగా తిరస్కరించలేదు. ఎందుకంటే దేవుడు మన పాపాన్ని ద్వేషిస్తున్నాడు, కానీ మనిషిని కాదు.
మనిషిలో ఉన్న పాపాన్ని, ద్వేషాన్ని, కోపాన్ని అది తీసేయమంటున్నాడు దేవుడు. ఈ కథ మనకు ఒకటే చెబుతుంది, దేవుడు నిన్ను తిరస్కరించినట్లు అనిపించినప్పుడు అది నిన్ను వదిలేసినందుకు కాదు, నిన్ను మార్చాలనుకుంటున్నాడు దేవుడు. కొన్నిసార్లు మన బాధలను ఎవరు అర్థం చేసుకోరు, కానీ దేవుడు మాత్రమే చూస్తాడు మన హృదయాన్ని. కయ్యోను అక్కడే నిలిచి ఉన్నాడు. పొలం నిశ్శబ్దంగా ఉంది. ఏ మాటలు లేవు, ఏ శబ్దము లేదు. తన చేతులను చూసుకున్నాడు, అవి ఇంకా వణికిపోతున్నాయి. కొద్దిసేపటి క్రితం వరకు తనతో మాట్లాడిన ఏబేలు ఇప్పుడు మాట్లాడటం లేదు. ఆ క్షణంలోనే కయ్యోనుకు అర్థమైంది, తాను కోపముతో కాదు, తన బాధను మాటలుగా చెప్పలేక ఈ తప్పు చేశానని దేవుడు అతనితో మాట్లాడాడు, శిక్ష చెప్పాడు. కానీ అదే సమయంలో ఒక గుర్తు కూడా ఇచ్చాడు. అది కయ్యోనుని కాపాడే గుర్తు. కయ్యోను అవకాశాన్ని చూసి ఒక మాట కూడా మాట్లాడలేదు, కేవలం కన్నీళ్లు వచ్చాయి. అప్పుడు అతనికి ఒక విషయం అర్థమైంది, దేవుడు తనను వదిలేయలేదు. తాను చేసిన తప్పు ఎంత పెద్దదైనా దేవుడు తనను పూర్తిగా తిరస్కరించలేదు. ఏబేలు పోయాడు, ఆ బాధ ఎప్పటికీ మిగిలే గాయం. కానీ కయ్యోను జీవితం మాత్రం అక్కడితో ఆగలేదు. ప్రతిరోజు ఆ గుర్తు అతన్ని ఒక జ్ఞాపకం. కోపం మాట్లాడితే వినాలి, బాధ మాట్లాడకపోతే ప్రమాదంగా మారుతుందని ఈ కథ ఇక్కడితో ముగుస్తుంది. కానీ మన జీవితంలో మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకంటే మనలో ప్రతి ఒక్కరిలో కొంచెం కయ్యోను లాగా మన జీవితంలో కోపం ఉంటుంది, బాధతో నిండిన హృదయం, అర్థం కావాలని కోరుకునే మనసు. దేవుడు మనల్ని తీర్పు తీర్చే ముందు కాదు, మార్చే అవకాశం ఇస్తాడు. అది మనం వినాలి లేదా కోల్పోవాలా, అది మన చేతుల్లోనే ఉంది. కాబట్టి మన జీవితంలో కయ్యోనులాగా కోపం ద్వారా ప్రమాదాన్ని, శాపాన్ని తెచ్చుకునే వారిగా మనం ఉండకూడదు. కానీ మన జీవితంలో దేవుడు ఒక్కొక్కసారి మనల్ని సరిచేయాలని ఆశపడుతుంటాడు. అది మనము స్పందించే వారిగా ఉండాలి. దేవుడు చెప్పిన ఆలోచనను ఇంకా మనము తెలుసుకునేవారిగా, దేవుని మాటకు లోబడేవారిగా ఉండాలి. అయితే ఈ స్టోరీని బట్టి ఈరోజు మనం ప్రార్థిద్దాం. ప్రేమగల తండ్రి, గొప్ప దేవానికి వందనాలు. మరి కయ్యోను, ఏబేలు తండ్రి యేసయ్య వారితో మనం మాట్లాడిన దేవుడు ప్రభా, హృదయపూర్తిగా మీకు అర్పించినప్పుడు వారి అర్పణను స్వీకరించే వారిగానే ఉన్నావు ప్రభా. కయ్యోనులాగా హృదయములో కపటమైన ద్వేషముతో ఉండకుండా ప్రభా, ఏబేలు లాంటి మనసు కలిగి ఉండే కృపను మాకు అనుగ్రహించండి ప్రభా. స్తోత్రములు. మా జీవితంని సరిచేయండి ప్రభా, అన్ని విషయంలో కృప చూపించండి. మరి ఏబేలులాగా తండ్రి శాపము తెచ్చుకోకుండా ప్రభా, మంచి వినయము గల మనసును మేము పెట్టుకునే కృపను మాకు అనుగ్రహించండి. ఈ స్టోరీ ఎంతమంది అయితే వింటున్నారో వారి జీవితంలో కూడా ప్రభా ఒక మంచి ఏబేలు లాంటి మనసు కలిగి ఉండే కృపను అనుగ్రహించండి. కయ్యోను లాంటి మనసు ఉంటే దాన్ని తీసివేసి ప్రభా మంచి మనసును మాకు అనుగ్రహించండి. కోపము, ద్వేషము, పాపము తండ్రి, కోపమే పాపం అంటున్నావు ప్రభా. అలాంటి కోపంతో ఎంతమంది అయితే ఉన్నారో వారిని సమాధానము, నెమ్మదిని అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. నీకు వందనాలు. అందరికీ వందనాలు. ఈ స్టోరీ ఎంతమందినైతే మరి మాట్లాడిందో, ఎంతమందిని వారి జీవితంలో కోపం ద్వారా ఎన్నోసార్లు తప్పిదములు చేసిన వారిగా ఉంటారు. మరి మనము దేవుని సన్నిధిలో మన తప్పులు ఒప్పుకొని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడేవారిగా ఉండాలి. అందరికీ వందనాలు.